ఈ విగ్రహాన్ని ఒకసారి గమనించండి. ఇతను ఎవరు? వెంటనే మీరు గమనించే విషయం ఏంటంటే ఆయనలో ఏదో వింతగా ఉంది. ఆయన శరీరం మొత్తం మీద చాలా ముఖాలు చెక్కబడ్డాయి. చూడండి, 1, 2, 3, 4, 5, 6 మొత్తం 7 ముఖాలు ఆయన యొక్క శరీరంపై కనిపిస్తున్నాయి. మొదటిగా పక్కలలో ఉన్న ఈ 2 ముఖాలను మనం గమనించకుండా మిస్ అయ్యాం. రెండవది, ఈ కర్వింగ్ యొక్క అసలు అర్థాన్ని మనం పూర్తిగా మిస్ అవుతున్నాం. ఆయన యొక్క శరీరంపై ఎన్ని జంతువులు చెక్కబడ్డాయో జాగ్రత్తగా గమనించండి. ఆయన ముక్కు చూడండి, అది ముక్కు కాదు, ఒక బల్లి. ఆ బల్లి ఆయన మీసాన్ని పట్టుకున్నట్లు చూపించారు, కానీ ఆ మీసం నిజానికి 2 చేపలతో తయారైంది. ఆయన దిగువ పెదవి కూడా బహుశా చేపలతో చేసినట్లే ఉంది, కానీ అది కొంత భాగం పాడైంది. ఇప్పుడు ఆయన యొక్క చిన్ని చూడండి, అది ఒక పీతలా కనిపించడం లేదా? ఒక పీత ఆయన చిన్ని మీద ఎందుకుంది? ఆయన యొక్క కళ్ళను చూడండి, అవి చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. వాటిని నేరుగా చూడటం కూడా కష్టం. కానీ ఆ కళ్ళేంటి? అవి నత్తలా ఉన్నాయి లేదా తాబేలా ఉన్నాయా? ఆయన చెవులు అసాధారణంగా పెద్దగా ఉన్నాయి, అవి 2 నెమళ్లతో తయారయ్యాయి. ఆయన జననాంగం కూడా ఏదో ఇంత ఆకారంతో చెక్కబడి ఉంది. అదేమిటో మీరు ఊహించగలరా?